హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి అయితే గోధుమ పిండితో స్వీట్ బోండా అయితే చేయబోతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే షుగర్ కానీ మైదా కానీ వాడట్లేదు, ఓన్లీ గోధుమ పిండి బెల్లంతో అయితే స్వీట్ బోండా చేయబోతున్నాను. సో వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు స్వీట్ బోండా రెడీ చేయడానికి అయితే ఒక కప్పు పిండి ఒక కప్పు బెల్లం అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను పిండి ఎంత తీసుకుంటున్నానో బెల్లం కూడా అంతే తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి తీసుకోండి, ఏం పర్లేదు. కాకపోతే స్వీట్ ఉంటేనే బాగుంటాయి అన్నమాట. సో అందుకనే నేనైతే రెండు ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం అయితే కరిగించుకుంటున్నాను అనమాట. సో బెల్లం అనేది మొత్తం లిక్విడ్ లాగా కరిగించి పెట్టుకోవాలి. అదేవిధంగా అది మొత్తం చల్లగా అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సిమ్లో పెట్టుకొని కరిగించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు అనమాట. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ గట్టిగా అయిపోతూ ఉంటుంది పాకంలాగా. సో సిమ్లో పెట్టి కరిగించుకున్న తర్వాత ఇప్పుడు అది చల్లగా అవ్వడానికి అయితే పక్కన ఉంచేసినాము. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పిండి అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పిండిని అయితే నేను ముందే జల్లించి పెట్టుకున్నాను అనమాట. జల్లెడ అనేది కంపల్సరీ. సో తప్పకుండా మీరు కూడా ఎప్పుడు చేసుకున్న పిండిని అయితే జల్లించుకోవాలి. ఇప్పుడు మనం పిండిని వేసుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అదేవిధంగా వంట సోడా కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ అయితే మంచిగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనం చేతితో కలుపుకుంటే ఉండల్లాగా ఉండిపోతుంది కాబట్టి నేనైతే మిక్సర్తో కలుపుకుంటున్నాను. ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే స్పూన్తో కూడా కలిపేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ లూజ్ అయిపోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ అయిపోతే ఏంటంటే బోండాలు అనేవి రావన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతూ ఉంటాయి. సో అందుకని చూసి వేసుకోండి. ఒకటి వేసిన తర్వాత ఒకవేళ టైట్ అయిందంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఒక 10-15 నిమిషాలు అయితే నానాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కనైతే ఉంచేసినాను. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి అయితే ఒక చిన్న బోండా అయితే వేసిన అనమాట. కొంచెం మనకి ఆయిల్ వేడైందా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను చిన్నది వేసిన కదా, చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేడైపోయింది. దాని అంతటా అదే పైకి వస్తుంది కదా, అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇది వేడి అయిపోయింది కాబట్టి ఇదైతే తీసి పక్కన పడేస్తాను. అంటే నేను ఏది చేసినా ఇట్లా చిన్నగా అయితే ఒకటి వేసేసి పక్కన అయితే పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు అయితే ఆయిల్ రెడీ అయిపోయింది కాబట్టి అది తీసేసి ఇప్పుడైతే వేరే బోండాలు అయితే వేసుకుంటాను అనమాట. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వేసుకోండి. అంటే ఎక్కువ పెద్దగా వేసుకుంటే అవి మళ్ళీ ఫ్రై అయిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోతాయి అనమాట. అందుకే నేను చిన్న చిన్నగా అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం అవి పైకి వచ్చిన తర్వాత మీడియంలోకి అయితే టర్న్ చేసుకోవాలన్నమాట స్టవ్ అనేది. లేదంటే పైన ఏమో డార్క్ వచ్చేస్తాయి, లోపలేమో పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో మనం బెల్లం వాడుతున్నాం కాబట్టి బోండాలు అనేవి కొంచెం డార్క్ కలర్లోనే వస్తాయి. ఒకవేళ మీరు షుగర్ వాడితే కనుక కొంచెం లైట్ కలర్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక వాయి అయితే ఫస్ట్ వేసేసుకున్నాను, మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చిన్న చిన్నగా అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని అన్నీ వేగిన తర్వాత తీసుకుంటే స్వీట్ బోండా అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.